చలో అందరికీ శనార్థులలో వాక్ బాక్రెట్టి సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సి కాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక. ఇక ఇవాళ అసెంబ్లీలో చూడాలి ముచ్చట జోర్ జార్ మీద చెప్పిండు అనుకో రాదురు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎరికే కదా ముందుగానే మంచి మంచి తీసుమారు కానీ మాటలు మాట్లాడతలే. మీ బీజేపీ వాళ్ళది కార్ పార్టీ వాళ్ళది ఫెవికాల్కి అయితే గట్టి బంధం వసో పెళ్ళమ్మగానికి అయితే ఎక్కువ సంబంధం ఉంటుంది. చూసినా అసలు బంధం మీది. మీ సంగతి ఎవరికి తెలియదు. మీరు తెలంగాణని తెరలు చేసేందుకే ఏకమైన ముచ్చట్లాయే. మాకు తెలియదు అని దుమ్ము దులిపిసి పెట్టిండు అనుకో రాదురి. ఢిల్లీకి పోయి మోడీ కాళ్ళు ఎందుకు పట్టుకున్నాడు కేసీఆర్? కొడుకుని సీఎం చేద్దామని కేటీఆర్ని. కానీ అవుతుందా? అట్లా కాదు కదా. ఆ ముచ్చట వచ్చి మోడీయే చెప్పే మళ్ళీ మీదికెళ్ళి ముచ్చట చెప్తారు ఏందో. సో మీ సంగతి మాకు తెలియదా? అమ్మో ఇసుంటారా అంటే ఇంటి వెనక కలిసి మాట్లాడుకునే బాపతి మీరు మాకు చెప్తారా మీ సందులో ముచ్చట్లు అని జోరు చెప్పిండు అనుకో రాదురు. మొత్తం మీద అయితే గమ్మతుంటుంది అసెంబ్లీ అంటేనే రాజకీయాలలా. ఈ జనం గురించి ఏం మాట్లాడతారో కానీ వీళ్ళు తిట్టుకుంటేందుకు జనాలకు ఎంటర్టైన్ చేసేందుకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి అన్నట్టే ఉంటుంది ముచ్చట అంతా. సమస్యల మీద మాట్లాడరు. ఏమున్నా వీళ్ళ సంగతుల గురించి చెప్తుంటారు ముచ్చట. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అయితే వాడి వేడిగా జోరుగానే జరిగినాయి. గవర్నర్ ప్రసంగాన్ని ధన్యవాద తీర్మానం తెలిపినాక అధికార విపక్ష శాసన సభ్యుల నడుమ వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. పోచారం బీజేపీతోని తమకు దోస్తీ లేదన్న వ్యాఖ్యల మీద సీఎం రేవంత్ రెడ్డి గట్టిగానే స్పందించిండు. గా రెండు పార్టీలు కలిసి సర్కార్లు నడిపించాలనుకున్నారు. ఆ పార్టీ అంతర్గత ముచ్చట ఏంటిదంటే ఇక కేటీఆర్ ను సీఎం చేయాలని బీఆర్ఎస్ లా కొందరు సభ్యులు ఒత్తిడి తీసుకొచ్చిండ్రు. గందుకు కేసీఆర్ ఢిల్లీ పోయి మోడీని కలిసి నా కొడుకుని సీఎం చేస్తానని చెప్పిండు. కేటీఆర్ ని సీఎం చేయాలని ప్రధానిని కలిసి సహకరించాలని కోరిండని సీఎం రేవంత్ సార్ చెప్పుకొచ్చిండులా. ప్రభుత్వాలను కలిసి నడుపుకున్నారు, వాళ్ళిద్దరు కలిసి చర్చించుకున్నారు. ఇంతెందుకు వాళ్ళ పార్టీ అంతర్గత విషయం. ముఖ్యమంత్రి గారిని మార్చాలని ఇక్కడ చాలామంది మాజీ మంత్రులు చంద్రశేఖరరావు గారిని దించేసేయాలి, తారక రామారావు గారిని ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి ఆ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళే చంద్రశేఖరరావు గారి మీద అవిశ్వాసం ప్రకటించి తారక రామారావు గారిని ముఖ్యమంత్రిని చేయండి అని వాళ్ళు మాట్లాడినరు. వాళ్ళందరూ ఒత్తిడి తట్టుకోలేక చంద్రశేఖరరావు గారు వెళ్ళి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిని కలిసి నేను అక్కడి నుంచి మా వాళ్ళు తప్పుకోమంటుండ్రు, తప్పుకుంటా తారక రామారావు గారిని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తా, మీరు నాకు అనుమతి ఇవ్వమని అడిగినరని, నేను వారసత్వ రాజకీయాలు లేకపోతే రాచరికాలను నేను సమర్థించను, నేను వ్యతిరేకిస్తున్నా, అది ఎలా సాధ్యమో అని నేను చంద్రశేఖరరావును నిలదీసినని భారత ప్రధానమంత్రి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు స్పష్టంగా ప్రకటన చేసిండు. కేటీఆర్ ను సీఎం చేయాలని ఇక ప్రధాని మోడీని కేసీఆర్ అడిగిండని తెలంగాణ పర్యటనలో ప్రధాని మోడీ స్పష్టంగా ప్రకటించిండు. బీఆర్ఎస్ బీజేపీ బంధము ఫెవికాల్ అసొంటిది, ఇక తెగిపోదు అని సీఎం రేవంత్ రెడ్డి సారు గీ తీరుగా చెప్పుకొచ్చిండు. పోతున్న కాక బయటికి పోతున్ననే ఓ కాక జగనయ్య, బయటికి పోతున్ననే నా కాక జగనయ్య. నీ పార్టీ పాడుగా నీ లెక్క పాడైపోయిన ఎక్కడ ఉన్నది. మేము ఉన్న దిక్కు లేదు, మను లేదు, మశానం లేదు. నిన్ను నమ్ముకుంటే నాన్న పోసి ఎండలో కూర్చున్నట్టే ఉన్నది. నీ లిక్కురా వారేదు. మేము ఉండవు మీ పార్టీలో అని గాలిపంక పార్టీకి వెళ్ళి ఒక్కొక్కరు వరుస పట్టిపోతా ఉన్నారు. ఓ దిక్కు జగన్కి ఏమో జలదరం పుట్టుకున్నదట. వచ్చి నీ పాడుగాని చక్రం ఎటు తిప్పబోయినా ఎటుకెళ్ళి నా మీదకి రివర్స్ అవుతుంది. గాలి కట్టుకేస్తే ఇటు తిరగాల్సింది ఇటు తిరుగుతుంది ఏమో అని ఇప్పటికే చాలా పరిశానలో పడ్డాడట జగన్ రెడ్డి. మరి ఎట్లయితుందో ఏం కథనో కానీ మొత్తం మీద కార్యకర్తలు అయితే అంటే సాలిగా ఇటు చిత్తూరు నుంచి ఇటు ఇచ్చాపురం దాకా పోతున్న కాక బయటికి పోతున్ననే ఓ కాక జగ్గులు పోతా ఉన్నానే ఓ కాక జగ్గులు అంటున్నారు. ఖాళీ అవుతున్నారు చూసుకో కాక బిందె నేను పొక్కబడ్డది. తూరు గాలిపంక పార్టీ అసమ్మతి మంటలైతే ఆర్తనే లేవు. ఇక జోరు మీద జోరుగా ఒకటే తీరుగా పంకరెక్కలన్నీ పటపట ఇరిగిపోతున్నట్టే కొడుతున్నది. కథంతా చూడబోతుంటే వరుసగా పార్టీని ఇడిపోతున్నారు నేతలు. ఇప్పటికే దళిత ఎమ్మెల్యేకు ఆండిచ్చిన జగ్గులు ఇక ఇప్పుడు సీవలో ఉన్న ఏకైక బలిజ ఎమ్మెల్యే కూడా మొండి చేయి చూపించిండు. చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకి టికెట్ ఇయ్యకపోగా రాజ్యసభ టికెట్ అని చెప్పి ఊరించి మోసం చేసిండని బలిజలు మస్తుగా పైరైతున్నారులా. రాయలసీమతో పాటు నెల్లూరు ప్రకాశంతో కలిపి 6 జిల్లాలలో బలిజలకు ఒక్క టికెట్ కూడా ఇయ్యకపోవడంతోని గాలిపంక పార్టీ మీద తిరుగుబాటు చేస్తున్నారు బలిజలు. ఇక నమ్మితే జగను నట్టేట ముంచి పడేసిండని మస్తుగా గరమైతున్నారులా. మాట తప్ప మడమే తిప్ప అన్న
జగనాలు ఇప్పుడు మమ్మల్ని మోసం చేసిండు, ఏంది ఈ కథ అంతా అని చెప్పి ఇప్పుడు ఏం చెప్తామని ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో అనుచరులతోటి శ్రీనివాసులు మంతనాలు జరుపుతున్నాడు. మొత్తం మీద పార్టీ ఈడాలని చెప్పి అనుచరుల ఒత్తిడి తెచ్చుడుతోటే ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి నెలకొన్నది. ఏదేమైనా ఒక్కొక్కరు గాలిపంక పార్టీ గాలంతా తీస్తున్నారు. జగ్గులు ఇక ఎంతెంత ఎగురుల పడ్డవో దగ్గర పడ్డాయి తాత నీకు రోజులు అంటున్నారు అందరు కూడా. ఏపీని 30 తిప్పల పెడితివి, ఇప్పుడు మంచిగా అయిందా కథంతా, నీ పంకరెక్కలు పటపట ఇరుగుతున్నాయి కదా అంటున్నారు పబ్లిక్ కూడా. అయ్యో ప్రతిపక్షంలో ఉండంగానే ఎక్కలేని ప్రేమ వస్తుంది పేద జనాల మీద. ఇక అప్పటిదాకా అధికార పక్షంలో ఉన్నప్పుడేమో వాళ్ళ ముచ్చట కూడా మాట్లాడారు, కానీ ప్రతిపక్షంలోకి రాగానే పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఆటో కార్మికుల బాధ అంతా పాపం గుండెలకెళ్ళి నరుముకొస్తున్నది. అవతలనేమో గాలి మోటార్ల మించి దిగిన మునగాలు కాదు, కానీ ఇక ఇప్పుడు ఆటోల ముచ్చట్లు అయితే అబ్బో ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంది, వాళ్ళ బాధను చూస్తే గుండె దరక్కపోతుంది, చెరువు ఎండిపోతుంది, కడుపు ఖాళీ అవుతుంది, కండల నిండా నల్లదిప్పినట్టే నీళ్ళు ఆగుతలేమని చెప్పి చెప్పుకొచ్చింది అనుకోరాదు అసెంబ్లీలో పల్లా రాజేశ్వర్ రెడ్డి. మరి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినావు తాత ఆటో డ్రైవర్లకు? ఏదో పెన్షన్ అంటున్నావు, అదంటున్నావు, ఇదంటున్నావు, మరి అప్పుడు ఇవ్వపోతివి ఇప్పుడు ఎందుకు ఇస్తున్నావు అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చురుకులు పెడుతురు. మరి వీళ్ళు ఊరుకుంటారు, వాళ్ళన్నాక నేనే చెప్తా అనుకుంటారు కదా, ఈ ముచ్చట కాదు వాళ్ళే. ఇక అసెంబ్లీ అంటేనే ఇట్లా అడ్వర్టైజ్మెంట్ అన్నట్టు, ఇక జనాలకు వీళ్ళు వాళ్ళందిట్టా వాళ్ళు వీళ్ళందిట్టా అన్నట్టు ఎంటర్టైన్మెంట్ చేస్తుంటారు. ఎందుకంటే ఓట్లు వేయించుకోరు కదా, అబ్బా ఏమో తిట్టుకుంటురేమో మన గురించి మాట్లాడిరేమో జనం అంతా అనుకోవాలి కదా. అగో అందుకని ఆటో వాళ్ళ మీద ఇప్పుడు పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఎక్కలేని ప్రేమ పెకెల్లున పుట్టుకొచ్చింది అనుకో రాదురి. ఇక చూడు అసెంబ్లీలో ఏమంటుండో ఆటోల డ్రైవర్ల గురించి. ఇక అధికారంలో ఉన్నప్పుడు జనాల బాధలు ఎవ్వరికి తెలియదు, కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో జనాల బాధలు వాళ్ళ సొంత బాధలు లెక్క మొత్తం మాట్లాడుతూనే ఉంటారు. ఇక అసెంబ్లీలో అధికార ప్రతిపక్ష సభ్యుల నడుమ వాడివేడ చర్చనే నడిచింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం మీద చర్చ జరగంగానే రాష్ట్ర వ్యాప్తంగా 6.5 లక్షల మంది ఆటో కార్మికులు రోడ్డున పడ్డారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి ఆరోపించిండు. ఉపాధి లేక 21 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఇప్పుడు ఏం చెప్తారు గలకని ఓ తీరుగానే అరసుకొచ్చిండు. ఇక ఈఎంఐలు కట్టుకోలేక ఆటో డ్రైవర్లు సూసైడ్ చేసుకొని మరి కాలం చేసిండ్రు. ఏం కావాలా ఎట్లా చేయాలా అని చెప్పి ఈ తీరుగా మస్తుగానే గరమైండు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఇక కావాలంటే చూడుండ్రి మీరే. 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఇవాళ నష్టపోతున్నారు. కాబట్టి చనిపోయిన 21 మంది డ్రైవర్లకు వాళ్ళ యొక్క కుటుంబాలకు దయచేసి 20 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, వారి యొక్క కుటుంబం జీవనం సాగించడానికి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. అది చూసినారులా కదన్నట్టు కథ. అయితే ఇక పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడిన మాటలను ఇక మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ తీవ్ర అభ్యంతరం తెలుపుకొచ్చిండ్రులా. ఇక మహిళలందరూ కూడా ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణించుడు బీఆర్ఎస్ కి ఇష్టం లేదు, అందుకే గిట్లా మాట్లాడుతున్నారు. ఇక ఆటో డ్రైవర్లకు అన్యాయం చేసిర్రు, అది చేసిర్రు, ఇది చేసిర్రు అని బాగా మాట్లాడుతున్నారు, కానీ ఆటో డ్రైవర్లకు ఏం అన్యాయం జరగది. ఆటో డ్రైవర్లను బీఆర్ఎస్ నేతలు కావాలని రెచ్చగొడుతున్నారు అని పల్లా వ్యాఖ్యల మీద మంత్రులు అభ్యంతరం తెలిపారు. తీరుగా మహిళలకు బస్ సౌకర్యం ఇస్తే ఎందుకు ఇబ్బంది అవుతుందో తెలియదు. ఆటోలో నెచ్చగొడతా ఉన్నారు. ఏంది ఆటోల గిరాకీ మేము ఎక్కడ దెబ్బతీసినాం? ఆటోలకు కూడా మా ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చింది, దాని వైపు కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. ఆటోలకు న్యాయం చేసే బాధ్యత మాది. అధ్యక్ష వీళ్ళు ఆటోలు ఎక్కిరు, అధ్యక్ష ఆటోలు ఎక్కి బెంచ్ కారు నేను చెప్తే ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ ఉన్న ఆటో కార్మికులను అవమానపరుస్తా ఉన్నారు. ఇది మంచిది కాదనేటువంటి మాట మళ్ళొక్కసారి ఆటో కార్మికుల పక్షాన ఒక బీసీ బిడ్డగా అందులో ఉన్నటువంటి వృత్తి చేసుకున్న మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీలను అవమానపరుస్తాను. ఇది మంచిది కాదని మనం చేస్తాను. 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీ ఆస్తులను ధ్వంసం చేసి, కుదేలు చేసి, కబ్జాలు చేసి ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్య కారణమైన వీళ్ళు ఇవాళ ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు. అదే కాకుండా పేదవాళ్ళు ఎక్కేది ఆర్టీసీ బస్సులు, అలాంటి బస్సుల రేట్లు పెంచి ఇవాళ ఆడవాళ్ళు బస్సులలో వస్తే తట్టుకోలేకపోతున్నారు. చెప్పుకుంటూ పోతే అసెంబ్లీలా వాడి వేడిగానే చర్చలు జోరుగా నడిచినాయి. ఇక జనాలేమో అయ్యో మా కోసం పెట్టుకుంటున్నారు పాపము లొల్లి అని ఏం తెలియనట్టు, అన్ని తెలిసినా కూడా కూర్చుంటున్నారు అన్నట్టు. భారతరత్న అవార్డుల పరంపర కొనసాగుతున్నది. ఇక అందున మన తెలుగు బిడ్డ ఉన్నాడు కదా పివి నరసింహారావు సారు. ఇక ఆయన ఏకైక ప్రధాని ఉండే తెలుగు ఆయన. అగో అంతటి మనిషికి ఇవ్వకపోతే ఎట్లా అని చెప్పని సులువు చేసిండ్రు అనుకోరాదు. ఆయన కూడా భారతరత్న అవార్డు ప్రకటించారు. ఇక ఆ ముచ్చట మీదకి వాళ్ళ బిడ్డ కూడా మురిసి ముప్పందం అయింది. నిజంగా ఇన్నొద్దుల కన్నా ఇటువంటి
గౌరవం దక్కడం అనేది మాకు దొరికిన అదృష్టము, తెలుగు బిడ్డలుగా మేము మురిసిపోతున్నాం అని కూడా చెప్పింది. ఇక ఆయనతో పాటు ఇంకో ఇద్దరికి కూడా వచ్చింది. ఇక మరి వాళ్ళు ఎవరెవరు భారతరత్న అందుకుర్రు, ఇక మరి అందుకున్న వాళ్ళందరికీ మాసుమాలన్న వార్తల తరపుకెళ్ళి కూడా శుభాకాంక్షలు చెప్పాలి. అట్లే దేశానికి గర్వకారణమైనటువంటి సేవలు చేసి అంతటి బిరుదును అందుకోవడం అనేది సామాన్యమైన ముచ్చట కాదు. అగో బతికితే గిట్లా బతకాలని ప్రతి సామాన్యుడు ఆలోచించుకోగలిగితే భారతదేశంలో ప్రతి ఒక్క మనిషి భారతరత్న అవార్డును అందుకోవచ్చు. అటువంటి సమాజం రావాలని కోరుకోవాలి. అటువంటి వీరుల త్యాగాలను స్మరించుకోవాలి. భారతరత్నాలు మరిన్ని తెలుగు జనాన్ని కూడా రావాలని కోరుకుందాం. ఇక వాళ్ళందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటాం. మరి ఎవరెవరిని వరించింది భారతరత్న అవార్డు అనేది ఒకసారి పురా కలుసుకుందాం రారి. తెలుగు బిడ్డను భారత అత్యున్నత పురస్కారం వరించింది. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించిందులా కేంద్రము. గైనతో పాటు మాజీ ప్రధాని చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్లకు కూడా భారతరత్న అవార్డు ప్రకటించిండ్రు. ఈ ముచ్చట స్వయంగా ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చిండు. పివి పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. 1991 నుంచి 1996 దాకా భారతదేశ ప్రధానమంత్రిగా చేసిన తొలి తెలుగు వ్యక్తి. తొలి తెలుగు ప్రధాని మన తెలంగాణ నుంచి మొట్టమొదటిసారి. దక్షిణాది నుంచి అప్పటిదాకా ప్రధానినే లేరు మనకు. ఏవైనా ఉత్తరాది వాళ్లే ప్రధానులు, కానీ ఒక తెలుగు వారు కూడా ఒక దక్షిణాది నుంచి కూడా ప్రధానులు కావచ్చు అనే ఒక ఆదర్శప్రాయమైన గొప్ప వ్యక్తి. ఊరికే అలా అవడం, అలా తన టర్మ్ అయిపోయినాక వెళ్ళిపోవడం అని కాకుండా ప్రపంచంలోనే జ్ఞాపకం ఉంచుకునేటువంటి గొప్ప సంస్కరణలు చేశారు ఆయన టైంలో. 91, 92లో దేశ పరిస్థితి ఎలా ఉండేది, ఎటువంటి స్థితిలో ఉండేది, ఎటువంటి ప్రమాదపు అంచులో ఉండేది అనే సంగతి కాస్త చరిత్ర పుటల్లో చూడండి. 1921 జూన్ 28వ తారీఖు నాడు జన్మించిన పివి నరసింహారావు రాజనీతిలో ఆరితేరిండు. గొప్ప విజనరీగా గుర్తు కూడా పొందిండు. దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న పివి భారతదేశ ఆర్థిక వ్యాపార స్వరూపాన్ని మార్చేసిండు. మొత్తం మీద సరళమైన ప్రపంచీకరణ దిక్కు భారతదేశాన్ని తీసుకుపోయిన మహానుభావుడు పివి నరసింహారావు. ఇతర దేశాలల్లో వాణిజ్య వ్యాపారాలను విస్తృతం చేసి భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచీకరణ దిక్కు తిప్పిన మేధావి పివి నరసింహారావు. ఏం కాదే, నువ్వు లొల్లుకున్న మరి లొల్లెందుకు పడుతున్నావు? నువ్వు రెవెన్యూ ఆఫీసులో చేసి హనుమంత్ ఎవరనుకుంటున్నావు? నా దోస్తే. ఇలా మాప్కే ఆఫీసులోకి పోతాం, ఆ కాగితాలన్నీ తీసుకొని వస్తాం. ఇక ఆయనకింత నాకింత ఇచ్చేది ఉంటుంది, నువ్వు టెన్షన్ పడ. కానీ ఓ తాజా మాజీ సర్పంచి రెవెన్యూ ఆఫీసులో పనిచేసే ఒక అధికారి కలిసి మాపటి దొంగతనం అనే మంచి పని చేయబోయారు అన్నట్టు. మంచి పని అని నువ్వెందుకు అంటున్నావు అంటే వాళ్ళకి మంచిది కదా కాగితాలు దొరికితే. ఇక కానీ మొత్తం మీద అయితే దొరికినాక ఊకుంటారా? తాతలకు తలంబరాలు పడతాయి. ఇక ఇంతకు ఏ ఊరు అయినా ఎందుకు దొంగతనం చేసిండు, ఎవల కాగితాలు రెవెన్యూ ఆఫీసులకు వెళ్ళి ఏమైనా దొంగతనం చేసుడు అంటే ఏమైనా మంచి ముచ్చటేనా అని గ్రంథ పిల్లలు పాడైపోను. కానీ ఇంతకు ఆ ముచ్చటేందో అరుచుకుందాం రారే. అబ్బో ఇసొంటి వాళ్ళు మోపైతే బాగానే. ఇక ఎంఆర్ఓ ఆఫీసులో కాగితాలు కట్టలు ఎత్తుకొచ్చి తెల్లారు తట్టలే మోసుకోవచ్చు భూములు అని బడవశేతలు. కాకపోతే ఏందమ్మా ఇదో. ముందుగాల నువ్వేం భయపడకు, అక్కడ ఉన్నది నా మనిషే, అక్కడ ఆఫీసులు ఉండేది. ఇక ఇలా రాత్రికి పోతాము, లేని ఉన్నాయి అన్ని ఏవేవైతే అవసరం ఉన్నాయో అవన్నీ తీసుకొని అచ్చుడే ఇయ్యాలా అని అనుకుని మంచిగానే పోయినరు. కానీ మరి దొరికినాక ఎట్లుంటది చెప్పుండ్రి. దేని గురించి మాట్లాడుతున్నది, ఎవరు పోయినరు, ఏం తీసుకున్నారు, ఏంది అని అనుకుంటున్నారులే. చెప్పుకత్త ఇనుండ్రి అచ్చలు ముచ్చట. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట తహసీల్దారు కార్యాలయంలో అగ్వజాం రాత్రి 12 గంటల సమయంలో రెవెన్యూ ఉద్యోగి హనుమంతుతోని కలిసి భూములకు సంబంధించిన బాగా అవసరమైన పత్రాలను దొంగతనం కోసం పోయిండ్రట బొమ్మనపల్లి తాజా మాజీ సర్పంచ్ బోడుక నాయకు. ఇక ఇంకేమున్నది, ముచ్చట మొత్తం సమాచారం ముందుగానే అందుకున్న కాంగ్రెస్ నాయకులు కార్యాలయం మీద దాడి చేసి యగాలను పోలీసులకు అప్పచెప్పిర్రులా. ఇక విచారణ చేపడుతున్నారు ఈ ముచ్చట మీద పోలీసులు. పక్కలో కూర్చొని మక్కడ వీడియోలు ఉన్నాయి, పక్కలో కూర్చొని ఏంది దేనికోసం అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఈ టైంలో 12 అవుతుంది టైము. ఈ టైంలో ఎంఆర్ఎం క్లియర్ ఎవరు 10 గంటలు క్లోజ్ చేయాలి. ఈ టైం 12 టైం 1 అవుతుంది. ఈ టైంలో ఎంఆర్ఎం తీయాల్సిన అవసరం ఏంది? స్పెషల్గా మాజీ సర్పంచ్ బోడుక ఆయన కూడా చేయాల్సిన అవసరం ఏంది? ఇప్పటి వరకు నా క్యాస్టింగ్ కాలే వచ్చి 5 రోజులు అవుతుంది. ఇప్పుడు నా క్యాస్టింగ్ కాలే ఈ టైంలో
అది చూసినారుల్లా గదన్నట్టు కథ. మరి సందుల సందు చదుర్ర ముందు అన్నట్టు ఎవరికి తెలుస్తుంది? అగోజావు రాత్రి వస్తే అసలైనోడే ఉన్నాడు కదా ఆఫీసులో అనుకుంటే గిట్లనే అవుతుంది కథ. ఎవరికి తెలుస్తలేరు, నన్ను వాళ్ళు చూస్తున్నారు అనుకున్నారు అనుకో, ఇక గిట్ల ఆఖరికి వస్తే వచ్చి పోలీస్ టౌన్ లో ఎత్తారన్నట్టు. ఇక సురువాయ మొత్తం మీద బెల్ల ముద్దలు ఎత్తుకొని బంగారం ఎత్తుకొని అమ్మవారి కాడికి జనాలు అట్టహాసంగా వస్తూనే ఉన్నారు. జాతర సురువైంది కదా నువ్వు సమ్మక్క సారక్కది. జంపన్న వాగు జలకల, ఇక చిలకల గుట్టు మీద చిలకల మామూలుగా ఉన్నదా? అమ్మవార్లు గద్దెల మీద గలగల అంటుంటే జనసందోహం ఓరెత్తి పోటెత్తింది అనుకో రాజురి సమ్మక్క సారక్క మేడారం కన్నెపల్లి జాతర అంతా కలకల కలకల ఆడుతుంది అనుకో రాజురి. సీతక్క కూడా చెప్పుకొచ్చింది, మీకేం తక్లీఫ్ లేదు, ఏర్పాట్లకు అన్నీ ఒక తీరుగా ఏర్పాటు చేసి పెట్టినాము, మీరు ఎవరు పరిశాన్ కావద్దు, నిమ్మలంగా రావాలి, మొక్కుకోవాలి, ఏలోళ్ళు లేకుండా పోవాలి, మీ ముడుపులే ఉన్నాయో మూటలే ఉన్నాయో ములలే ఉన్నాయో జాగ్రత్తగా చేసుకొని నిమ్మలంగా అమ్మవారిని మొక్కోరు అని చెప్పి సీతక్క కూడా చెప్పుకొస్తున్నది కదా మంత్రి. మొత్తం మీద అయితే ఇక పైన కడతారు కట్టూరులో బస్సులు కూడా ఏర్పాటు చేసిరు, బందోబస్తుకున్నది. జాతర సురువైందిగా రాడిపోదాం. మేడారం సమ్మక్క సారళమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎసొంటి అసౌకర్యం కలకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి సీతక్క తెలుపుకొచ్చింది. మేడారంలో జరుగుతున్న జాతర పనులు గామె పరిశీలించింది. మొత్తం మీద ఎట్లయితుంది ఏంది అనే కథ. దాని మీద వనదేవతల గద్దెల కాడ పరిసర ప్రాంతాలల్లా ప్రముఖుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూ లైన్లను పరిశీలించిందుల్లా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎస్పీ శబరీష్ తోటి పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నది. ఫిబ్రవరి 21వ తారీఖు నుంచి 24వ తారీఖు దాకా జరిగే మహాజాతరకు ఇంకా 11 వద్దులే మిగిలినందున పనులు జల్దీ పూర్తి చేయాలని ఆదేశించింది. నెక్స్ట్ వచ్చే బుధవారం మండమెలిగే పండుగ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేటువంటి బుధవారం నుంచి మహాఘట్టము మరి మహాజాతర ప్రజలందరూ ముఖ్యంగా సమ్మక్క సారలమ్మ భక్తులు ఎదురు చూసేటువంటి మహాజాతర బుధవారం అంటే ఫిబ్రవరి 21వ తారీఖు నుంచి 24 వరకు జరుగుతున్న ఈ సందర్భంగా ఇక్కడటువంటి పూజారులు కానీ అదేవిధంగా అధికార యంత్రాంగం కానీ మరి ఇక్కడటువంటి అన్ని రకాల అధికారులు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు వచ్చిపోయేటువంటి భక్తుల యొక్క సౌకర్యార్థం ఏర్పాట్లను కూడా సమీక్షిస్తా ఉన్నారు. ఇక స్థానిక పోలీస్ స్టేషన్ కమాండ్ కంట్రోల్ అధికారులతోని మంత్రి మాట్లాడుకొచ్చిందుల్లా పోలీస్ శాఖ తరపున మేడారంలో 500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి సీతక్క తెలుపుకొచ్చింది. ఇక గివులా ఇవాళ వాక్ బక్రీ టీ సమర్పించు మాస్ మలన్న ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగొంట.